మిస్టర్ రాజా, మైండ్ యువర్ టంగ్. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. సార్, పార్థు గారు, నేను చెప్పేది ఏంటి సార్? వీడు చెప్పేదంతా అబద్ధం సార్. ఇద్దరు పసివాళ్ళు ఎలా స్నేహం చేస్తారో మేమిద్దరం కూడా అలాగే స్నేహం చేస్తున్నాం సార్. వరుదిని అమాయకురాలు సార్, ఏ తప్పు ఎరగదు సార్. నేను ఎప్పుడు ఆవిడ వేరే దృష్టి చూడలేదు సార్. ఈ మాటలు, ఈ నిందలు, ఈ దొంగ సాక్ష్యాలు అన్ని మర్చిపోండి సార్. వరుదిని అనుమానించడం మానేసి హ్యాపీగా కాపురం చేసుకోండి సార్. నేను నా జీవితంలో మీకెవ్వరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. యువర్ ఆనర్, ఎన్నాళ్ళు ఆమె భర్త కళ్ళు గప్పి లోకానికి స్నేహం అనే ముసుగేసి ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటూ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఈరోజు బయటపడేసరికి బుకాయించి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి మగజాతి మూలంగానే ఎన్నో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. ఎంతోమంది భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలంటే వరోధినితో నా క్లయింట్కి విడాకులు ఇప్పించడమే కాకుండా చీటింగ్ కేసు కింద ఇతను దోషిగా ఎంచి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీరిక వెళ్ళొచ్చు. సార్, యువర్ ఆనర్, ఈ ఆరోపణలు నిరాధారమైనవి కావని, వీళ్ళిద్దరూ తరచూ అతని ఇంట్లోనే స్వేచ్ఛగా కలుసుకోవడం నిజమేనని రుజువు చేయడానికి మరో సాక్షిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. ప్రవేశపెట్టండి. వాచ్మెన్ నాగరాజు, వాచ్మెన్ నాగరాజు, వాచ్మెన్ నాగరాజు. నమస్కారం అండి. నీ పేరు? నాగరాజ్ సార్. ఏం పని చేస్తుంటావు? రాజా సార్ ఉండే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తుంటాను సార్. ఈవిడ ఎప్పుడైనా చూసావా? చూశాను సార్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూసావు? సార్ను కలుసుకోవడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు సార్. ఎందుకు వస్తూ ఉంటారో నీకేమైనా తెలుసా? అవన్నీ మామూలే కదండి. సారేమో బ్యాచులరు, ఒక్కరే ఉంటారు. ఈవిడ రాగానే తలుపేసుకుంటారు. ఓ గంట తర్వాత మేడం వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు వంట చేసి సార్కి తినిపిస్తుంటారండి. అది సరే, ఈవిడ ఈ నెల 4వ తేదీన రాజు సార్ వాళ్ళ ఇంటికి వచ్చిందా? వచ్చారు సార్. బ్యాగ్ వేసుకుని కాల్ ట్యాక్సీలో దిగారండి. సార్ గదికి వెళ్ళారండి. రాత్రి అంతా ఉండి ఆ మన్నాడు ఉదయం వెళ్ళిపోయారండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఫోటోలు కల్పితాలు కావచ్చు, వీడియోలు అబద్ధాలు కావచ్చు, కానీ కళ్ళారా చూసిన వాచ్మెన్ సాక్ష్యాన్ని వరోధిని తన ఇంట్లో గడిపిందని చెప్పిన సాక్షి మాటల్ని బట్టి
ఆ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అందగాడు, ఆస్తిపరుడు, గొప్ప సోషల్ స్టేటస్ ఉన్నవాడైన నా క్లయింట్ ఇటువంటి నీతి తప్పిన ఇళ్లాలతో కాపురం చేయాల్సిన అగత్యం లేదని మనవి చేస్తూ విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏమ్మా, నువ్వేమైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేయదలుచుకున్నావా? ఈ కేసుకు సంబంధించి పూర్వాపారాలు పరిశీలించి తీర్పు చెప్పడానికి గడువు ఉన్న కారణంగా ఈలోపు ఈ సాక్ష్యాలు నిజం కావని ఆధారాలతో సహా నిరూపించుకునే ఆఖరి అవకాశాన్ని శ్రీమతి వరూధిని పార్థసారథికి కోర్టు కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అభియోగాలన్నీ నిరాధారమైనవని రుజువు చేసుకోగలిగితే కోర్టు సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇస్తూ ఈ కేసు 22వ తేదీ వరకు వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈస్ అర్జెంట్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. ఏంటది? చూస్తే తెలుస్తుంది. చెప్పినా తెలుస్తుంది. రిజిగ్నేషన్ లెటర్. కారణం అందులో రాసుంది. అది నువ్వే చెప్పు. లెటర్ కాబట్టి బ్రీఫ్గా రాశాను. అదే నోరు విప్పితే వేరేలా ఉంటది. వేరేగా అంటే? నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడు. నేను మీలా కాదు, సంస్కారం ఉంది నాకు. అంటే నాకు సంస్కారం లేదనా? అది మీ అంతరాత్మని అడగండి. నాకు ఏ ఆత్మలతోనూ అవసరం లేదు. నేను చేయాలనుకుంది చేస్తాను. కోర్టులో జరిగింది గుర్తుపెట్టుకుని నేను డిస్మిస్ చేస్తాననుకుని ముందే రిజైన్ చేస్తున్నావేమో. నీకు ఆ భయమేం అవసరం లేదు. నేను తీసేదలుచుకోవట్లేదు. నువ్వు నిరభ్యంతరంగా ఇంతకు ముందు ఎలా పనిచేసుకున్నావో ఇప్పుడు కూడా అలాగే పనిచేసుకోవచ్చు. కావాలంటే ఇంకొన్ని ఎక్కువ బాధ్యతలు కూడా అప్పచెప్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డిస్మిస్ చేయనని హామీ కూడా ఇస్తున్నాను. ఓకేనా? మీరు డిస్మిస్ చేసేదేంటి? నేనే రిజైన్ చేసి పాడేస్తుంటే. అయ్యో రాజా, నువ్వు రెండింటినీ కలిపి చూస్తున్నావు. నా దృష్టిలో అది వేరు, ఇది వేరు. ఏది వేరు? ఏ పాపం తెలియని నీ భార్యతో నేను సంబంధం పెట్టుకున్నానని 10 మంది ముందు చెప్పడం వేరా? అయినా పర్వాలేదు, నీలాంటి చాకరీ చేసేవాళ్ళు మానేయడానికి వీల్లేదని చెప్పడం వేరా?
ఇంకా నేను మీ ఆఫీస్లో పనిచేస్తే కోర్టులో జరిగిందంత విన్నవాళ్ళు నాకు సిగ్గు లేకపోయినా నీకైనా సిగ్గు లేదా అంటారు. స్టాప్ ఇట్. జస్ట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. తొక్కలో లిమిట్స్. ఇంత దాకా వచ్చాక లిమిట్స్ క్రాస్ అయితే మాత్రం ఊడేదేంటి? ఎప్పుడైతే దేవతలంటి నీ భార్య మీద నింద వేసావో అప్పుడే నువ్వంటే నాకు గౌరవం మొత్తం చచ్చిపోయింది. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏది నన్ ఆఫ్ మై బిజినెస్? నన్నే ఇన్వాల్వ్ చేసి అనవసరంగా ఒక అమాయకురాల్ని బలి చేస్తే నేను కాబట్టి రిజిగ్నేషన్ తో సరిపెట్టాను. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను కాబట్టి తక్కువ మాట్లాడుతున్నాను అంటున్నాను. చూడు, ఈ లేడీస్ గురించి నీకు తెలియదు. నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టి నీకు తెలియటం లేదు. నీకేం తెలిసింది? నువ్వేం కనిపెట్టావు? నువ్వేమైనా అద్భుతమైన విషయాలు రీసెర్చ్ చేసి ఏమైనా వెలికి తీసావా? కేవలం నాకు ఉద్యోగం ఇప్పించడం కోసం మేమిద్దరం స్నేహితులను తెలిస్తే నువ్వు కాదంటావని అబద్ధం చెప్పిందే తప్ప వరుదిని జీవితంలో ఎలాంటి తప్పు చేయదు, చేసే రకం అంతకన్నా కాదు. మా మధ్య ఉన్నది స్నేహం కాదని ఇంకేదో ఉందని ఎవడో ఏదో కూస్తే దాన్ని పట్టుకొని నీ భార్యను వదిలేస్తాను అంటున్నావు. ఏం తెలిసిన నీకు లేడీస్ గురించి వరుదిని గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. తప్పో కాదో కోర్టు డిసైడ్ చేస్తుంది. ఏంటి కోర్టు డిసైడ్ చేసేది? మీరిద్దరు అన్న దాన్ని బట్టే కోర్టు డిసైడ్ చేస్తుంది. ఏమన్నావు నువ్వు? అంత నీచంగా ఎలా అనగలిగా వరుదిని గురించి? ఏంటి ఆమె తరపున ఒకళ్ళతో పుచ్చుకుని వచ్చావా? ఆమె తరపున ఎవరు మాట్లాడటానికి లేరనేగా, అందుకే నువ్వు ఇంత దారుణమైన నింద వేసింది. ఇదంతా వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే నిన్ను దేవుడు అనుకునే వాళ్ళంతా రాక్షసుడు అనుకుంటారు. ఏయ్, అయినా ఎవరేమనుకుంటే నాకేంటయ్యా? నోరు మూసుకుని వెళ్ళే. ఇదిగో ఈ అహంకారమే, ఈ పొగరే వద్దనేది. ఎవరేమనుకుంటే నీకేంటా? నువ్వు ఒక కుటుంబంలో సభ్యుడిగా బతకడం లేదా? ఈ సమాజంలో ఒక పౌరుడిగా బతకడం లేదా? ఈ లోకంలో ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా బతకడం లేదా? నువ్వేమన్నా పైలోకం నుంచి ఊడి పట్టావా? ఎవడేమనుకుంటే నాకేంటని తప్పు చేయని అమాయకురాల జీవితాలతో ఆడుకుంటావా? ఎవడిచ్చాడా నీకు హక్కు? ఎక్కడి నుంచి వచ్చిందా నీకు అర్హత? ఏయ్, నోరు మూసుకుని పోవయ్యా. నా ఇష్టం. నా పిల్లం నాకు అక్కర్లేదనుకున్నాను. దాంతో నేను కాపురం చేయదలుచుకోలేదు, వదిలేస్తున్నాను. మధ్యలో ఎవడెవడో వచ్చి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు. ఎవడెవడో వచ్చి అడగడం కాదు, ఎవరితో అయితే నువ్వు అక్రమ సంబంధం అంటగట్టావో వాడే వచ్చి అడుగుతున్నాడు. జవాబు చెప్పలేక జవాబు చెప్పాల్సిన అవసరం లేదని వాదిస్తున్నావు. ఏం తెలిసాయా నీకు? ఒక ఆడ మగ కలిసి కష్ట సుఖాలు మాట్లాడుకోవడం తప్పైపోతుందా? బాధల్లో ఉన్నప్పుడు స్నేహితుడిని కలిసి ఓదార్పు పొందడం తప్పైపోతుందా? మాట్లాడుకుంటే సంబంధం ఉన్నట్టేనా? ఒక మగ ఫ్రెండ్ ని కలిసినంత మాత్రాన ఆడది అపవిత్రం అయిపోతుందా? వరుదిని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎంత నవ్వుతూ పలకరించినా, ఎంత చనువుగా మాట్లాడినా ఆ పిల్ల తన చుట్టూ ఒక గీత గీసుకునే ఉంటుంది. ఎప్పుడు ఆ గీత దాటి బయటికి రాదు, ఎవరిని గీత లోపలికి రానివ్వదు. అలాంటి అమ్మాయిని కళ్ళకద్దుకొని నెత్తిని పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి ఇంత దారుణంగా అవమానిస్తావా? సంవత్సరం నుంచి నువ్వు గెంటేసే కొద్దీ మీ ఇంట్లోనే పడున్నందుకు ఇంత దారుణమైన శిక్ష వేస్తావా? మనుషులన్న వాడెవడేలా ప్రవర్తించడు. ఏం తెలుసు నీకు? మేం తప్పు చేయడం చూసావా? మేం తప్పు మాట్లాడడం విన్నావా? నేను చూడక్కర్లేదు, సాక్ష్యాలే చెప్తున్నాయి. ఛే, వాడి బొంద సాక్ష్యం. నీకు తోడు నీకన్నా క్రిమినల్ బ్రెయిన్ ఉన్న లాయర్ గాడు విడాకులు ఇప్పించడం కోసం ఏదో ప్లాన్ లేస్తే మరి నీ చదువు ఏమైంది? నీ వ్యక్తిత్వం ఏమైంది? నీ సంస్కారం ఏమైంది? ఏయ్, అయినా నువ్వెవడోయా నన్ను నిలదీయడానికి? గెట్ లాస్ట్. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం ఇంత ఇష్యూ చేస్తావేంటి? ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడతా? అవును మరి. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద కాకుండా ఒక కంపెనీ ఛాంబర్ లో ఏసీ వేసుకొని కూర్చోగలుగుతున్నావు కదా. అసలు ఆఫ్టర్ ఆల్ ఆడదే లేకపోతే నువ్వు ఇప్పటికే నడి రోడ్డు మీద నించునేవాడు తెలుసా? రేయ్, ఏంటి వాగుతున్నావు? నువ్వు తట్టుకోలేని దారుణమైన నిజం. ఇన్నాళ్ళు నేనేదో సలహా ఇచ్చి నీ కంపెనీని నిలబెట్టాను అనుకుంటున్నావు కదా. నీదంత చీప్ మెంటాలిటీ కాబట్టే ఆ రోజు వరుదిని ఆ విషయాన్ని దాచింది. నువ్వు అంటున్న ఆఫ్టర్ ఆల్ ఆడదే అదే వరుదిని నువ్వు కట్టుబట్టలతో బజార్ను పడితే చూడలేక మళ్ళీ నీ కంపెనీ నిలబెట్టే అద్భుతమైన సలహాని నాతో చెప్పించింది తెలుసా?
ఏంటి? ఇది నిజం. నీకు ఆ అవకాశాన్ని వరుదిని చూపించకపోయి ఉంటే నీ బ్రతుకేమేదో ఆలోచించుకో. డ్రై ఏంట్రా నువ్వు అనేది? ఒక ఆడదాని సాయంతో నా కంపెనీ నిలబడిందా? అది నువ్వు కలిసి నన్ను ఒక ఫోన్ చేశారా? ఆ రోజే ఇది ఒక ఆడదాని సలహా అని చెప్పుంటే నేను నడి బజారులో కట్టుబట్టలతో నిలబడడానికి కూడా సిద్ధపడేవాడినే తప్ప దాని సలహా తీసుకునేవాడినే కాదు. ఇద్దరూ కలిసి ఆ రోజు నుంచే నన్ను మోసం చేయటం మొదలు పెట్టారా? ఆ ఆడదాని భిక్షతో బతకాల్సిన అవసరం కల్పించారని రెచ్చిపోతున్నావరా? ఏ అది అబద్ధమా? నోర్మోయ్, ఇన్ని రోజులు నువ్వేదో గొప్ప సలహా ఇచ్చావని, నన్ను నిలబెట్టావని నిన్ను నెత్తిన పెట్టి చూసుకున్నాను. దాంతో కలిసి కుమ్మక్కయ్యి నన్ను ఎదవం చేశావని ఇప్పుడే అర్థమైంది. నీలాంటి వాడు నా ఆఫీస్ ఛాయలో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. నీ రిజిగ్నేషన్ ని ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తున్నాను. Get lost! నువ్వు అది నడి రోడ్డు మీద నిలబడండి. ఎక్కడ అడుగుతున్నాలో అది సలహా ఇస్తుంది. వెళ్ళి చెప్పు. ఇప్పుడు అదే నువ్వు ఇద్దరు నడి రోడ్డు మీద నిలబడి అడుగుతున్న పరిస్థితి నేను క్రియేట్ చేశానని ఆ ఆఫ్టర్ ఆడదానికి వెళ్ళి చెప్పు. ఏంటి? ఆడదంటే అంత చులకనైపోయిందా నీకు? ఆడదాన్ని అంత చీప్ గా చూస్తావు నువ్వు? వరుదిని ఆఫ్టర్ ఆల్ ఆడదే అయితే నీ కన్న తల్లి కూడా ఆఫ్టర్ ఆల్ ఆడదేగా. ఆఫ్టర్ ఆల్ ఆడదైన వరుదిని బయటికి గెంటేస్తే ఆవిడ్ని కూడా బయటికి గెంటేయాలిగా. ఏంటి అన్నా? నా కన్న తల్లి గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావా? ఎంత ధైర్యంగా నీకు? ఏయ్! మర్యాదగా కాలు రోజులు, లేదంటే నీ స్టాఫ్ ముందు నిన్ను నేను కొడితే అవమానాన్ని తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. అంతవరకు నువ్వు బతుకుండాలి కదరా. ఏయ్! నీలాంటి సైకోతో శాడిస్తో ఇంతకాలం కాపురం చేసిన దేవతని ఆఫ్టర్ ఆల్ ఆడదంటావా? నీ పాపాలు ఎప్పటికైనా నేనే బయట పెట్టి తీరుతాన్రా. ఏంట్రా పాపం పండేది? ఆల్రెడీ నీ పాపం కోట్లో పండింది కదా, అప్పుడేం పీకావు? ఏయ్! నా ఆఫీస్కి వచ్చి నా మీదే చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నిన్ను ఏంటో ధైర్యం? ఆగండి సార్. ఒక ఎదవ నా ఆఫీస్కి వచ్చి నా మీదే చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నువ్వు వాడికి స్టేట్ నాకు స్టేట్ ముందు బయటికి ఏంట్రా? ఆగండి సార్. ప్లీజ్ సార్, రండి సార్. ఆగండి సార్. నన్ను కొడతావా? నన్ను నీ అంత చూస్తాను రా. నా మీద చేయి చేసుకుంటాడా? నా ఖాళీ కొట్టు కూడా సరిపడు వాడు నా మీద చేయి చేసుకుంటాడా? చెప్తాను వాడి సంగతి. సార్ ఎందుకు సార్ గొడవ? వెళ్ళిపోండి సార్ ప్లీజ్. రే పార్థో,
ఒక దేవతని పట్టుకొని ఇంత దారుణంగా అవమానించినందుకు నీకు జీవితంలో కోలుకోలేని ఎదురు దెబ్బ తగులుతుందిరా. తగులుద్ది, తగులుద్ది.